స్తోత్రాలయ్యా. మరి ఈ 2024 సంవత్సరం 7 నెలలన్నీ కాపాడారు. 8వ నెల కాలచక్రం బహు వేగంగా తిరిగిపోతుంది. ఇంకా రేపు ఎల్లుండి అన్నట్లుగానే 25లోకి వెళ్ళిపోతాం. ఇంత సమయంలో మేము ఎంత నీ దగ్గర సమయం గడిపామో కూడా ప్రశ్న వేసుకోవాలయ్యా. ఈ నెల కూడా మాకు ఇచ్చారు, మొదటి పునరుత్థానాన్ని ఇచ్చారయ్యా. పాటల్లో, ఆరాధనలో, కీర్తనలో సాక్ష్యాలు మహిమ తెచ్చుకున్నారు. తిరుగా నీ సేవకుడు అల్పుడయ్యా నిలబడి ఉన్నాడు. మీ సిలువు చాటును మరుగుపరుచుకోండి, ఆత్మతో అభిషేకించయ్యా. నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ బలపరిచి అయ్యా మీరే మహిమ తెచ్చుకోండి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ దినాన మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు భక్తుడు కొరింథులో ఉన్న సంఘానికి రాశాడనమాట. 15వ అధ్యాయము 58వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులున్నై ఉండుడి. చాలు. ఇక్కడ పౌలు భక్తుడు ఈ పత్రిక కొరింథీలో తాను కన్నీరు విడిచి సువార్తను ప్రకటించి బాప్తీసాలు ఇచ్చి రక్షణలో నిలబెట్టుకున్న సంఘానికి ఈ పత్రిక వ్రాస్తున్నాడు. పరిస్థితి ఏంటంటే 2 పత్రికలు రాశాడు కొరింథీలో ఉన్న దేవుని పిల్లలకి. కొన్ని సందర్భాల్లో వాళ్ళ అవిధేయత, వాళ్ళ దుర్మార్గత, వాళ్ళు చేస్తున్నటువంటి చెడు పనులను కూడా వాటిని గద్దించి, పిచ్చిగా మీరు ఇలాంటి పాపపు వేషాలు వేశారంటే బెత్తంతో వస్తాను, ఈసారి కొట్టేస్తానన్నాడు. ఇంకంతే. అంటే ఏదో అధికారం ఉంది, పెత్తనం ఉంది, ఆధిపత్యం ఉంది, ఏదో వరాలు ఉంది అని దౌర్జన్యం కాదది. రక్షణ పొందుకొని పవిత్రంగా తీర్చబడిన బిడ్డలు పంది శుభ్రంగా కడిగితే మళ్ళీ ఎట్లాగ బురదలో పడిపోద్దో, కుక్క వాంతి చేసుకొని మరల ఎలాగ దాన్ని కదా తినేస్తుందో చండాలంగా, ఆ స్థితి కుక్కలకి పందులకు తగును. కానీ పరిశుద్ధులైనటువంటి వారు ఎప్పుడైతే మనం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది రక్షించబడి ప్రభు రక్తం చేత కడగబడి పవిత్రులుగా తీర్చబడ్డామో, ఆ పరిశుద్ధతను ఈ లోకములో మనం జీవించినంత కాలం జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. ఎప్పుడు పడితే అప్పుడు లోకంలో పాపంలో పడిపోవటం అనేది అది పవిత్ర జీవితం కాదు, భ్రష్టపు జీవితం. అలాంటి వాళ్ళని సహించేవాడు కాదు పౌలయ్య. సరిగా ఉండండి, ఈ బ్రతుకులు మార్చుకోండి, ఇకనైనా స్థితిని చక్కపరుచుకోండి అని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేవాడు. మరి కొంతమంది ఏమో పౌలు గారు ఏ వాక్యాన్ని బోధిస్తున్నాడో ఆ వాక్య జాడల్లో నడుస్తూ తమ స్థితిగతులను సరిచేసుకుంటూ ముందుకు విశ్వాస జీవితంలో వెళుతూ ఉన్నారు. మరి ఈ కొరింథీ పత్రిక ఈ 11వ అధ్యాయంలోనేగా ప్రభు పౌలయ్య ప్రభు బల్ల అక్కడ విరచడం, రొట్టె విరవడం, ఈ కార్యక్రమం అంతా పవిత్ర కార్యక్రమం అక్కడ కనపడుతుంది కదా. అక్కడ కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది క్రీస్తు శరీరం అని వివేచింపకుండా తీసుకొని ఇలాగూ నష్టపోతూ ఉన్నారని సంఘాన్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ బలపరుస్తూ ఒక స్థిరత్వంలో, భక్తి స్థిరత్వంలో నిలబెడుతున్నాడు. పవిత్రులైనటువంటి కొందరికి ఈ 58వ
ఈ వచనములో 1 కొరింథీ 15:58 తెలియజేస్తున్నాడు. వీళ్ళు ఎలాగున్నారు? కాగా నా ప్రియ, అది చూడండి, ఒక అపోస్తులుడైన సామాన్యుడు కాదు, స్వయంగా దేవుడు పిలిచి సౌలా సౌలా అని పిలిచి తన సేవ కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. ఇతడు నా నామము నిమిత్తం ఎన్నో హింసలు శ్రమలు అనుభవించాలి అని అననీయ అనే దైవజనుడితో కూడా పౌలు గారి గురించి దేవుడు స్వయంగా మాట్లాడాడు. పౌలు గారితో దర్శనమిచ్చాడు. దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకొని దేవుడు నిలబెట్టుకున్నటువంటి దైవజనుడు పౌలయ్య. అంతేగాని మాకు వాక్యాలు తెలుసు, యూట్యూబ్లో కొన్ని నేర్చుకున్నాం, పుస్తకాలు చదివి నేర్చుకున్నాం అని నేర్చుకొని చూడండి మా తడాకాని ప్రసంగాలు చేసే వ్యర్థుడు కాదు ఈయన. దైవ ప్రత్యక్షత కలిగిన వాడు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరిగి ఏమైపోతారు? నశించిపోతారు. కనుక సేవకత్వంలో దైవ దర్శనం అనేటటువంటిది అవసరం. అందుకే ఏమంటాడు? అపోస్తుల బోధ అంటే, అపోస్తులు అంటే పిలువబడిన వారు, పంపబడిన వారు, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చిన వారు. కనుక మీరు ప్రతోడు ప్రసంగాలు వినగాకండి. అతనికి పిలుపు ఉందా? దర్శనం ఉందా? సేవ కొరకు ప్రత్యేకించబడ్డా? అభిషిక్తుడా? ఆత్మ ఉందా లేదా అని గమనించండి. మనం తిండి విషయంలోనే కూరగాయలు శ్రేష్టమైనవి తీసుకుంటాం, రైసు మంచివి తీసుకుంటాం. ఏమండి, ఆ బియ్యం ఈ బియ్యం అయితే బాబాయ్ రోగాలు వస్తాయి అని. మరి ఈ శరీర ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంటే ఆత్మీయ ఆహారం పతోడు నేను చెబుతా ఏనంటే బ్రతుకులు భ్రష్టమైపోతాయి. అసలు వీళ్ళు పిలువబడ్డవారా? సమర్పణ ఉందా? వీళ్ళేంటి? వీళ్ళ జీవితం ఏంటి? వీళ్ళ ప్రత్యక్షత ఏంటి? వీళ్ళ దర్శనం ఏంటి? ఇది ఎరిగి మీరు వారు చెప్పే బోధ ఆలకించాలి కదా. రోడ్డు పక్కన ఉన్న ప్రతిదీ తినంగా, మంచి హోటల్కి వెళ్ళాలన్నా మంచి చూసుకొని మంచిగా ఉండే దగ్గరే మనం భుజిస్తాం. వాక్యం కూడా అలాగుండాలి. ప్రతిష్ఠించబడి పిలువబడినటువంటి దైవ సేవకులు, అపోస్తుల బోధ మనకు కావాలి. ఇక్కడ ఇలాంటి గొప్ప అపోస్తులుడు ఈ కొరింథీలో ఉన్నటువంటి బిడ్డల్ని ప్రియా ఏమంటున్నానా? ప్రియా సహోదరులారా. అది ఎంత మంచి ఆధిక్యతను సంపాదించుకున్నారో చూడండి. పౌలయ్య ఇలాగే తన్నోడు తన్నాడు, పలానవాడు నాకు హాని చేశాడు, కీడు చేశాడు, వాడు కొరుకుడు పుండు లాంటివాడు అన్నాడు. అదే అయ్యా ఇక్కడ కొందరును విశ్వాసులను, దేవుని పిల్లలను నా ప్రియా సహోదరులారా. మీరు అర్థం చేసుకోండి, ఈ గొప్ప దైవజనుడికే ప్రియమైనటువంటి వారయ్యారంటే దానికంటే ముందుగా దేవునికే వాళ్ళు ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా తీర్చబడ్డారు. ఎవరు దేవునికి ఇష్టలు, ఎవరు దేవుని ప్రేమించేవారని లేఖన ఆధారంగా మనం చూసుకుంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొనును, అతడు నన్ను ప్రేమించి ఉన్నాడు గనుక నేను అతన్ని అది తప్పిస్తా అన్నాడు. ఎవరు దేవునికి దైవ సేవకులు ప్రియమైన వారంటే దేవుని వాక్య నియమంలో బ్రతికేటటువంటి వారు దేవునికి కానీ, దేవుని సంఘానికి కానీ, లేక దైవ సేవకునికి కానీ ప్రియమైనటువంటి వారుగా ఉంటారు. ప్రతోడు ప్రియమైన వారు కాదు, ప్రతోడు ఇష్టలు కారు. వారు దైవాజ్ఞకు లోబడి దైవ నియమములో బ్రతికి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నట్లుగా ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుప్రభు వారి విషయంలో దేవునికి ప్రియముగా ఉన్నటువంటి వారు, దేవునికి లోబడుతూ జీవించేవారు. వీరి విషయంలో దైవ సేవకుడు వాళ్ళని ప్రియముగా చూసుకుంటాడు. దేవుని సంఘం కూడా అన్న, అక్క అని కలవరిస్తారు. ఇది సంపాదించాలి.
ఇష్టలుగా ప్రియులుగా సంఘానికి అలాంటి సాక్ష్యాన్ని ప్రతి విశ్వాసి, ప్రతి బ్రదర్, సిస్టర్ సంపాదించుకోవాలి. అది విశ్వాస జీవితం అంటే. వెగటగలిగేవారుగా, అయిష్టులుగా, అంగీకారం లేనివారుగా, సంఘానికి కీడు చేసేవారుగా, సంఘాన్ని చీల్చేవారుగా, సంఘాల్లో భేదాలు తేడాలు పెట్టేవారుగా, దైవ సేవకుని దుఃఖపరిచేవారుగా ఉంటే దేవునికి, దైవ సేవకునికి ఎలాగ ప్రియముగా ఉంటారు? కొందరికి అక్షర సంబంధంగా వాక్యం చదవడం, నేర్చుకుంటాం, చెప్పడం వచ్చు, కానీ ఏమండి ఆత్మీయంగా వాక్య నియమాల్లో బ్రతకటం వారికి రాదు. వాళ్ళు బోధిస్తాను, వాళ్ళు ఏదో తమ తడాక చూపించుకుంటారు యూట్యూబ్లో, వాటుల్లో, వీటుల్లో. దానికి తగినటువంటి బ్రతుకుండదు. దైవ నియమంలో బ్రతికేవారు లోకానికి ఒకవేళ తక్కువనిగా కనబడవచ్చేమో, కానీ దేవునికి, దైవ సేవకునికి, దేవుని సంఘానికి ప్రియమైన వారుగా ఎంచబడతారు. ఎందుకు ప్రియమైన వారు అవుతారంటే వాళ్ళు యథార్థ హృదయులు కనుక వారి ప్రార్థనలో అది శక్తివంతమై బలమైనదిగా ఉంటుంది. వారి మాటలో ప్రభావం ఉంటుంది. వారి ప్రవర్తన శ్రేష్టమైంది కనుక వారు ఉంటే చాలు. అక్క వచ్చిందా, అన్న వచ్చారా, అంకులు వచ్చారా, అదొక ఆనందం, తెలియని ఆదరణ. ఇక్కడ కొరింథీ సంఘంలో కొంతమంది బిడ్డలు ఉన్నారు. వారిని గుర్చి కాగా నా ప్రియ సహోదరులారా అని సంబోధిస్తున్నాడు పౌలయ్య. ఎందుకు ఇలా సంబోధిస్తున్నాడంటే వీళ్ళల్లో ఒకటి ఉంది. ఏంటంటే వారు అదే ఫస్ట్ ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రయాస పడుతున్నారు. వీళ్ళు ఒట్టిగా వీళ్ళని నా ప్రియ సహోదరులారా అని పిలవడం లేదు, సంబోధించడం లేదు. వీళ్ళలో ఏంటి ఒక అనుభవం అంటే మీ ప్రయాసపడుతున్నారు. ఏంటి ప్రయాస? తమ వ్యక్తిగత జీవితం కొరకు ప్రయాస. నేను బాగుండాలి, తినాలి, తాగాలి, నేను చక్కగా కనపడాలి, ఘనంగా కనపడాలి, నా టాలెంట్ చూపించుకోవాలి, ఈ ప్రయాస. ఏమండి తమ కుటుంబం కొరకు మాత్రమే ప్రయాస కాదు. మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి, భౌతికంగా ఆరోగ్యదాయకంగా ఉన్నట్లు కాపాడుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి. దేవుడు వాక్యం దానికి వ్యతిరేకంగా ఎప్పుడూ చెప్పదు, సేవకుడు చెప్పడు. ఇది మన వరకే పరిమితం, మనము మన కుటుంబం. క్రీస్తులోకి వచ్చిన తర్వాత పౌలయ్యన్నట్లుగా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. ఆయన ఎలాగూ ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ఆయన ఎలాగూ సర్వ మానవాళి కొరకు ప్రయాసపడ్డాడో కదా నానా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అక్కడ పరలోకంలో ఉండటం గొప్ప భాగ్యంగా ఎంచుకొనకనే మాట ఉంది. ఒకసారి దాన్ని చూద్దాం. ప్రయాసం గురించి మనం తెలుసుకునేటప్పుడు అది అవసరం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. చూడండి, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి, చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూసారా, మన కొరకు పరలోకాన్ని, తండ్రితో సమానమైన వైభవాన్ని, ప్రభావాన్ని, మహిమను అన్నిటిని వదిలిపెట్టి ఒక నరుడుగా శరీరాన్ని ధరించి దాసుడై రిక్తుడై మన కొరకు చివరికి తన శరీరమును రక్తమును దారపోసాడు. ఇలాగూ
మనందరి కొరకు ప్రయాసపడ్డాడు. ప్రయాసపడుతున్న పాప భారముతో ప్రయాసపడుతున్న మన కొరకు ఆయన ప్రయాసపడి మనపై ఉన్నటువంటి పాప భారాన్ని తొలగించి మనలను పవిత్రులుగా ఆత్మపూర్ణులుగా మన దేవుడు చేశాడు. పౌలయ్య అన్నట్లుగా క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును. అది క్రైస్తవ్యం అంటే మనం తిని త్రాగడం, ఆ దేవుడు నాకు అది చేశాడు ఇది చేశాడని సాక్ష్యాలు ఇవ్వడం మాత్రమే కాదు. నీవిచ్చిన సాక్ష్యం ఇతరులు ఇచ్చేటట్లుగా వారి కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వారి కొరకు నేను ప్రయాసపడాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏమండి, వారికి స్వార్థ ప్రకటించాలి, వారిని దేవుని సన్నిధికి నడిపించాలి కదా. వారి విషయాల్లో మనం సహకారంగా ఆదరణకరంగా ఉండాలి. మన కొరకు మనం బ్రతికే బ్రతుకు కాదు, సరైంది కాదు. అది క్రియలు లేని బ్రతుకు, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నట్లుగా అది కాదు. మనం ప్రయాసపడాలి ఇతరుల కొరకు. వీరు కొరింథీలో ఉన్నటువంటి సంఘబిడ్డలు వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే ప్రయాసపడుతున్నారు. సువార్త విషయంలో, దైవజనుడికి సహకరించే విషయంలో, ఆత్మను దేవుని దగ్గరికి నడిపించే విషయంలో అన్నిట్లో కూడా వారు ప్రయాసపడుతున్నారు. ఇక్కడ వినాలి, ఈ ప్రయాసలో మన వ్యక్తిగతంగా మన కుటుంబ అవసరాల కొరకు, ఆర్థిక సమస్యల కొరకు ప్రయాస ఓకే, మంచిది. చూడండి, ఈ ప్రయాసతో పాటు మనం సంఘం కొరకు, ఆత్మీయత కొరకు, అనేకుల రక్షణ కొరకు ప్రయాసపడుతున్నాం. ఈ రెండు లింక్ అయి ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని పిల్లలుగా ఈ రెండు విషయాల్లో మనం శ్రద్ధ కలిగి ఉండకపోతే దేవుని దగ్గర మనం లెక్క అప్పగించాలి. కొంతమంది ప్రార్థనని బైబిలు సంకలో పెట్టుకుని వెళ్ళి ఇంట్లో భార్య బిడ్డల సంగతి పట్టించుకోరు, వెళ్ళవలసిన టయానికి ఉద్యోగాలకు వెళ్ళరు, ఏమండి పనులు చేయరు, ప్రయాసపడరు, రూపాయి సంపాదించకపోగా ప్రయాసపడితేనే కష్టే ఫలిగదండి. కష్టపడకుండా, శ్రమ పడకుండా ఫలము రాదు కదా. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నేను ప్రార్థనకు వెళ్తున్నానులే, పని మానేస్తాను, ఉద్యోగం మానేస్తానులే, ఏదో అవకాశం ఉన్నప్పుడు వెళ్తానంటే నీకు ధనం రాదు, నీ కుటుంబ సమస్యలు తీరవు, మీ కుటుంబంలో నీకు నీ పిల్లలకి కడుపు నిండదు. దేవుడు నువ్వు కష్టపడమని చెప్పాడు, నువ్వు కష్టపడాలి, చాకరీ చేయాలి, నీ భార్య బిడ్డలను పోషించుకోవాలి. దానితో పాటు నువ్వు రక్షించబడ్డావు కనుక నీకు ఈ భూలోక సంబంధమైన డ్యూటీ మాత్రమే కాకుండా పర సంబంధమైన డ్యూటీ కూడా దేవుడు నీ మీద వేశాడు. నీవు ఎలాగో ఒకప్పుడు పాపం స్థితిలో ఉండి సువార్త ద్వారా విడిపించబడ్డావో అలాగే నీ బంధువులు ఉంటారు, నీ స్నేహితులు ఉంటారు, వాళ్ళ విషయంలో నువ్వు శ్రద్ధ వహించాలి, ప్రయాసపడాలి, సువార్తకు వెళ్ళాలి, దైవ సేవకులు సహకారంగా ఉండాలి. స్త్రీలు బుధవారం, శనివారం పురుషులు కూడా ఉపవాస ప్రార్థనలో పాల్గొనాలి. ఇక్కడ నీ మోకాళ్ళ అనుభవం ప్రయాస, నీ కన్నీటి ప్రయాస, నీ విజ్ఞాపన ప్రయాస, నీ ఉపవాస ప్రయాస దేవుడు కనబడాలి. అది అప్పుడు దీని కొరకు నీవు కేవలము నీ ఇంటి పనులు, సొంత పనులు మాత్రమే కాకుండా, ఎందుకంటే ఒక విషయంలో పౌలయ్య చాలా విచారపడతాడు కదా. ఇదే ఫిలిప్పి 2లో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. చూడండి, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూసారా, ఆయనే పెద్ద ఆయనే అన్నాడు, అరే బాబు అందరూ మీ సొంత పనులే చూసుకుంటున్నారు, మీరు తినటం త్రాగటం ఇదే స్వర్గం, ఇదే చాలు అన్నట్లుగా ఉన్నారు. ప్రభు ఇంకొకటి ఉంది, యేసుక్రీస్తు మన కొరకు రక్తాన్ని చిందించాడు, మనకు పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన కార్యాలు ఎవరు చూడటం లేదు. ఇవాళ గమనించాలి దేవుని పిల్లలుగా, నువ్వు నీ ప్రయాసలో, నీ చెమటోర్చటంలో, ఏవండి
నీ కష్టంలో దైవ పరిచర్య కూడా నేను క్రీస్తు బిడ్డలకు చెప్తున్నానండి. ఇది ఫార్మాలిటీకి నేను వచ్చి వెళ్ళిపోతానండి, నాకు మిగతా వాడితో సంబంధం లేదన్న వాళ్ళకు కాదు. నిజమైన క్రీస్తు బిడ్డగా, నిజమైనటువంటి దేవుడు కుమారుడుగా, కుమార్తెగా ఇక్కడ పౌలు గారు సంబోధించినట్లుగా నా ప్రియ సోదరులారా అన్నట్లుగా ప్రియ సోదరి సహోదరులకు మాత్రమే నేను చెప్తా ఉన్నా. సొంత పనులే కాదు, నీ ఇంటి పనులే కాదు, యేసుక్రీస్తు పనులు కార్యాలు నువ్వు చెయ్యాలి. ఇది దైవాజ్ఞ. నీ ప్రయాస ఇక్కడ కనబడాలి. ఇప్పుడు ఎలాగుంటుందంటే ఇది ఓటి. ఒక మాట చెప్పాలంటే మన ఆత్మ కొద్దిగా లోతుగా ఆలోచిస్తే నువ్వు ఓటి ఎక్స్ట్రా వర్క్ చేసినట్టు అనమాట, ఎక్కువ పని చేసినట్టు. నీకు 8 గంటలకు డ్యూటీ అయితే ఇక్కడ దేవుడి సన్నిధిలో గడుపుతున్నావే గంట 2 గంటలు, ఇది ఓటి నీకు. ఇక్కడ ఈ యజమానుడు నీకు ఇవ్వకపోయినా అక్కడ ఆ యజమానుడు ఈ ప్రయాస తగిన ఫలము నీకు ఇస్తాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. ఇది ప్రయాస. ఇది చాలామందికి ఈ మర్మం అర్థం కాదు. రండమ్మ ప్రార్థనకు, రండయ్య ప్రార్థన కంటే వీళ్ళు అనుకుంటారు ఆ సేవకుడు సేవకురాలు వాళ్ళ లాభం కొరకేమో, వాళ్ళ లబ్ధి కొరకేమో, ఏమండి వాళ్ళ అభివృద్ధి కొరకేమో అనుకుంటారు. కాదండి, ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు. అసలు ఆయన నీ యజమానుడే. నువ్వు వెళుతున్నటువంటి ఉద్యోగంలో జీతం నీకు ఇస్తుంటే అసలు యజమానుడు ఆయన. యజమానుడు పుట్టించిన ఆయన ఈ యజమానుడు. ఆయన పని నువ్వు ఇక్కడ చేసేది. ఈ ప్రయాస నీకు 2 దీవెనిస్తుంది. ఒకటి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం లాభదాయకంగా ఉంటుంది. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఇది లింక్ పెట్టుకోవాలి. క్రీస్తు ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా కేవలం నీ ఉద్యోగం, నీ పని, నీ జీవితకాలం అంతా నీ శరీరాన్ని వాటి కొరకే కాకుండా కొంత సమయము ప్రభువు కొరకు, సేవ కొరకు, దేవుని ఆలయం కొరకు, పరిచర్య కొరకు ప్రయాసపడటం అనేది నిజ క్రైస్తవ్యమో. అది చేయనివాడు ఆచార క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుడు, అస్థిరత్వమైన క్రైస్తవులు. వీరి జీవితంలో దేవుని దగ్గర ఏది ఆశించాలి, ఇది నాకు దేవుడిస్తాడని ఆశించటం వ్యర్థం. ఆశ ఉండకూడదు. నువ్వేం చేసావని ఏ ప్రయాసపడ్డావు దేవుని పని కొరకు? ఈ 2 లింకులు అవసరం. ఎంత చక్కగా అంటాడో చూడండి నానా. ఈ ప్రయాసన గురించి భలే చక్కగా మనం ఒకసారి ఏం చేద్దామంటే నానా, మనం ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే ఈ 2:21 నుంచి 25 వరకు చదువుకుంటూ వెళ్తే అక్కడ కొందరు వ్యక్తులు ఎలాగో సేవకత్వం విషయంలో ప్రయాసపడ్డారో అక్కడ 2:21 నుంచి చదువుకుంటూ వెళ్దాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడును నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. చూసారా, కొందరు పౌలయ్యతో ఉండి ఏం చేశారు? సేవ చేసినా. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ చాలా మంది స్వార్థ పనిలో ప్రయాసపడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఎఫబ్రిక్, ఆ తర్వాత ఏమో తిమోతి, తీతు, ఎఫఫ్రా. అంత మాత్రమే కాదు, ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనకు
ఇక్కడ చక్కగా చెబుతున్నాడు, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియను సుంటికేండు బతిమాలు కొనుచున్నాను. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను, చూడండి, నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. చాలు, ఇప్పుడు చప్పట్లు కొడదాం ఒకసారి. అది దేవుని పనిలో ప్రయాసపడ్డావా? నేను చెప్తున్నాను, నేను భలే సంతోషిస్తాను, ధైర్యంగా ఉంటా. వీళ్ళల్లో సిస్టర్స్లో ఎంత దేవుడు స్పందన ఉజ్జీవాన్ని కలుగు చేశాడంటే, ప్రతి బుధవారం కనపడతారా, మోకరిస్తారా? ప్రతి శనివారం ఉపవాసంలో విజ్ఞాపన చేస్తారా? అది కాదనకుండా వాళ్ళ ఆత్మీయ తల్లి ప్రతి నెల చివరి డేట్లు అనమాట కదా, 28, 29, 30 అలా చివరి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు. ఇక చివరి రోజైతే ఒక పండుగ, ఆత్మీయ వేడుకలాగా ఉంటుంది అన్నమాట. ప్రయాస ఇది. వీళ్ళ పేర్లు ఎక్కడున్నాయి? గట్టిగా జీవ గ్రంథములో. అది ఒకవేళ సిస్టర్స్ మీ యజమానులు ఉద్యోగాలు చేస్తుంటే ఆ కష్టాజితాన్ని మీ ప్రార్థన బట్టి దేవుడు దీవిస్తాడు. మీరు కూడా ఇక్కడ ప్రయాసపడుతున్నారు. ఈ ప్రయాస మీ యజమానుల జీతాలను అది 30 60 100 ఫలింప చేస్తుంది. ఈ దీవెన దేవుడు ఇస్తున్నాడంటే గట్టిగా చాపట్లు. అది కొంతమంది తిక్కలోళ్ళకి ప్రార్థన విలువ తెలియదు. కొంతమంది కాళ్ళు నొప్పి అంటారు, కీళ్ళు నొప్పి అంటారు, ఆ బాధ ఈ బాధ అంటారు. ఏ బాధలన్నా ఇక్కడికి వస్తే పోతాయి కదా. స్వస్థపరిచి హోవాను నేనే. ఇక్కడ కూడా నువ్వు అవిశ్వాసమే చూపిస్తున్నావు. నాకు బాగా అది నేను రాలేదంటే అర్థం ఏంటంటే నిన్ను దేవుడు బాగు చెయ్యడు అని నీ అర్థం అన్నమాట. అంటే నీకు విశ్వాసం లేదు, దేవుడు బాగు చేస్తాడని నమ్మిక నీకు లేదు. అందుకని నీ టైం అంతా కూడా టీవీల దగ్గర వ్యర్థమైన ముచ్చటలతో పాడు చేసుకుంటున్నావు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. 3 రాలు చేతులతోనే. అది చేతులతో పెరికేయకుండా చేతులతో కట్టాలంటే దేవుని ఆలయానికి వచ్చి చెప్పండి, చేతులు పైకి ఎత్తాలి. గట్టిగా చప్పట్లు పడదాం. చేతులు పైకి ఎత్తాలి. అది ప్రయాస. 3 పూటలు తింటావు, 1 గంట మోకరించి ప్రార్థన చేయలేవు. ఇది కూడా మీకు అర్థమేటి చెబుతున్నాను. నువ్వు తినటానికి దేవుడే నీకు శక్తి ఇచ్చాడు. నువ్వు నీకు ఆకలి పుట్టడానికి, తిన్నది అరగటానికి, ఇంట్లో మటనో చికెనో ఇంకేవేవి చేయాలో అన్నీ తయారు చేయటానికి దేవుడు శక్తి ఇచ్చాడో. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎవరైతే శక్తి ఇచ్చాడో, ఆరోగ్యం ఇచ్చాడో, బలం ఇచ్చాడో, నువ్వు చేపలు రుద్ది మటన్ చికెన్ కోసి కడిగి అదేసి ఇది వేసి ఎన్ని గంటలైనా చేస్తావు. 1 గంట కూడా నీకు అన్ని ఇచ్చిన సృష్టికర్తను స్మరించవు. ఏది నీ ప్రయాస? నీ ఇంటి కొరకు, వంట కొరకు పడిన ప్రయాస, దానివల్ల కాదు నీకు ప్రతిఫలం 2 ఆశీర్వాదం వచ్చేది. నీకెన్ని పనులున్నా దేవుని కొరకు పడుతున్నావు ప్రయాస, దానికి 2 3 7 ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. చప్పట్లు కొడదా దేవుని స్తోత్రాలు. ఇది అసలైనటువంటిది ప్రయాస. ఇది కావాలి. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెతకినను రాదాయను ప్రతిఫలము,
రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. నడిపించు నా నావా. హల్లెలూయా. ఈ ప్రయాస కావాలి. ఇంకా కొద్దిగా లింకులు కొన్ని చెబుతున్నా వినండి. అసలు కొందరైతే అసలు ప్రార్థనకు వెళ్ళరు, ప్రార్థన చేసుకోరు. పాపం చాలా ప్రయాసపడతారు. వారి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో వాళ్ళు అప్పులు తీరాలని, వారి కుటుంబాలు ఎంతో ఉన్నతంగా ఉండాలని రేయనక పగలనక బాగా ప్రయాసపడతారు. వాళ్ళ వ్యాపారాలే నష్టం, ఉద్యోగాల విషయంలో సరైనటువంటి విధానం ఉండదు, అప్పులు కలిసి రావు. ఇంకేం చేస్తారు తెలుసా? వీడికి ఏమి వీళ్ళని ఎవరినేమనరు. దేవుడికి న్యాయం లేదు. ఏం చేస్తా దేవుడు? ఇంత కష్టపడ్డా కూడా దేవుడు నాకేమీ చేయట్లేదు. ఏంటి, ఎందుకు అసలు చెప్పండి? అసలు నువ్వు వెళ్ళే ఉద్యోగానికి నువ్వు అక్కడికి వెళితేనే యజమానుడు చూచి నువ్వు ఎట్లా చేస్తున్నావు ఏంటో చూసి దాన్ని బట్టి నీకు శాలరీ ఇస్తాడు. నువ్వు ఎప్పుడు వస్తున్నావు దేవుడి దగ్గరికి? వాక్యంలోనేమో దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చును. ఒక బ్యాచ్ ఇది అస్సలు ఎప్పుడు రారు. కొంతమంది అడప తడప అన్నమాట. అమావాస్యకి పౌర్ణానికి ప్రత్యక్షం అవుతారు. ఇదివరకు మనోళ్ళు చెప్పేవాడు, క్రిస్మస్ క్రైస్తవులు అంట, న్యూ ఇయర్ క్రైస్తవులు, ఈస్టర్ క్రైస్తవులు, గుడ్ ఫ్రైడే క్రైస్తవులు, ఆదివారం క్రైస్తవులు. కొంతమంది ఏదో క్రైస్తవులు అని పిలవబట్టానికి వెళ్తారు మందిరానికి, అంతే. వెళ్ళపోతే బాగాదు, ఏంది రాలేదమ్మా అయ్యా అంటారని. వీళ్ళ ప్రయాస కూడా వ్యర్థమైపోతుంది ఇంకంతే. ఆయన గడప దగ్గర కనిపెట్టుకొని ఆయన కొరకు, ఆయన పని కొరకు, ఆయన ఆలయ అభివృద్ధి కొరకు ప్రయాసపడే భక్తులు ఉంటారు. 600 అయినా 106 అయినా వేకువ వాళ్ళ ప్రార్థనలు మానరు. మోకరించందే వారికి మనశ్శాంతి ఉండదు. తమ సంఘాల్లో నియమం కూడికలను తప్పరు. చాలామంది ప్రామిస్ చేస్తారు, వాగ్దానం చేస్తారు, ఇక నేను వస్తాను, నేను చేస్తానని. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మాట తప్పకూడదు. మాట అంటే నువ్వు పాస్టర్ గారికి ఇవ్వటలా, పాస్టర్కి ఇవ్వటలా, దేవుడికి మాట ఇస్తున్నావు. మాకు మాట ఇవ్వటం అంటే నేను వస్తానండి, నేను చేస్తానండి అంటాను. మాకు కాదు, మేము వాచ్మెన్లం. ఆ మందిరానికి వచ్చేవాళ్ళని రిసీవ్ చేసుకుంటాం, కూర్చోబెడతాం, అన్నీ వేసి సిద్ధపరుస్తాం, మీరు వచ్చి కూర్చుంటారు. అసలు యజమానుడు ఉన్నాడు దేవుడు, ఆయనకిస్తున్నారు మాట, ఆయనకిస్తున్నారు మీ కానుకలు, ఆయనకిస్తున్నారు 10వ భాగము దేవుని సొమ్ము. ఆయనకిస్తున్నారు కనుకనే ఇదంతా ఆయన కట్టించాడు. ఏదైనా సరే అది మాట కానీ, ధనము కానీ, మేలు కానీ, కీడు కానీ, సేవకునికి చేస్తే, కీడు చేస్తే దేవుడికి చేసినట్లే, మేలు చేస్తే దేవునికి చేసినట్లే, మాటిస్తే దేవునికి ఇచ్చినట్లే. ఇది మీరు నిలబెట్టుకోవాలి. ఆయన ఏమంటాడులే, ఒకసారి గట్టిగా అన్నాడు అనుకోండి, ప్రార్థనే మానేద్దాం అనేవాళ్ళు కూడా లేకపోలేదు. మీరు కాదులేండి. నేను మిమ్మల్ని భక్తిలో నడిపించాలని వాస్తవాలు చెప్తున్నాను, మిమ్మల్ని గాయపరచాలని కాదు. మిమ్మల్ని చక్కదిద్ది దేవునికి ఇష్టమైన ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె అని దేవుని ద్వారా మీరు పిలవబట్టానికి చెప్తున్నా. ఈ విషయాలు విమర్శించటానికి, గాయపరచటానికి కాదు. వాక్యంలో కూడా ఉంది, మేలు కోరి స్నేహితుడు గాయము చేయును. అది మీ మేలు కోరి చెప్తా ఉన్నా. అడపదడప భక్తులు ఉంటారు. నీ బతుకులు కూడా అడపదడపగానే ఉంటాయి. నువ్వు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయినా
రక్షించబడి నువ్వు ఆత్మ పొందుకోవు, నీకు భాషలు ఉండవు, ప్రవచనాలు ఉండవు, దర్శనాలు ఉండవు, ఆత్మీయ విధానం ఏమి ఉండదు. నీవు ఎక్కడేసావు గొంగళంటే అక్కడే. ఈ ప్రయాస వలన నీవు అభిషేకాన్ని పొందుకుంటావు. ఈ ప్రయాస వలన నీ ఇంటికి నీ ప్రయాసను నీ యజమానుడు కష్టాజితానికి లింక్ పెట్టి దేవుడు దాన్ని అంతకంతకు వర్ధిల్లింప చేస్తాడు. క్రీస్తుతో ప్రయాస ఇది. మీకు క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్తాను, వినండి. లూకా సువార్త 5వ అధ్యాయంలో సీమోను, ఇంకా ఆయనకి పేతురని పేరు పెట్టల యేసు ప్రభువారు, ఆయన జాలరి. సీమోను, యాకోబు, ఆంద్రేయ, యోహాను, వీళ్ళ నలుగురు కూడా జాలర్లు. ఈయన చాలా నైపుణ్యత కలిగిన వాడు, మెలకులు కలిగిన వాడు. ఈ చేపలు వేటాడే విషయంలో ఏ గడికి వెళితే, ఏ ప్రాంతంలో, సముద్రంలో ఎటువైపు మంచి చేపలు దొరుకుతాయి కదా, మేలిమి బంగారం లాంటివి దొరుకుతాయో వాళ్ళకి తెలుసు. ఆ మెళుకులు తెలుసు, ఆ టైం సెన్స్ అంతా వాళ్ళకి తెలుసు అన్నమాట. ఒక రాత్రి వెళ్ళిపోయి వీరు 2 దోణలు తీసుకొని వెళ్ళిపోయి రాత్రంతా ప్రయాస పడ్డారు. రాత్రంతా ఏం చేశారు వాళ్ళు? ప్రయాసపడ్డారు. అంత ప్రయాసపడ్డారు, తిరిగారు, అటు అలా ఇటు వాళ్ళు వేసారు, లేదు, లాభం లేదు, ఏం పడలేదు. ఇంకా రాత్రి అయిపోయింది, తెల్లారింది, సూర్యుడు వచ్చేసాడు. వాళ్ళ దోణెలు ఆ 2 అక్కడ పెట్టుకొని వాళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని ఇంకా వెళ్ళిపోదాం అంటే అలాగే వెళ్ళేది నిరాశతో, రిక్త హస్తాలతో, ఖాళీ చేతులతో, ఒక్క చేప కూడా లేకుండా ఇక వెళ్ళిపోదాం అని వెళ్ళటానికి ఇక అట్లా రెడీ అవుతున్నారండి. అదే గడియలో ఈ సూర్యుడితో పాటు నీతి సూర్యుడు యేసు ప్రభువారు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అక్కడ ప్రత్యక్షమై దోణి దగ్గరికి వెళ్ళిపోయాడు. దోణిలో ఆయన ఆహ్వానం లేకుండానే, రాయ్యా, కూర్చోయ్యా, అరే పోరా, అయ్యగారు డ్రింక్ తీసుకురా, టీ తీసుకురా, ఏం చెప్పలా సీమోను. ఆయన వెళ్ళి కూర్చున్నాడు. వినాన్ని అర్థం చేసుకోండి. ఒకసారికి దేవుని సేవకురాలను పంపిస్తాడు. నువ్వు పిలవకుండానే వాళ్ళు వస్తారు, నువ్వు ఆహ్వానించకుండానే వాళ్ళు వస్తారు, నువ్వు ఆశ పెట్టకుండానే నీ కొరకు వాళ్ళు వస్తారు. అది గుర్తుపెట్టుకోండి. కొన్ని రకరకాలుగా ఉంటాయిలేండి, మా అనుభవాలు చూసాం. ఏవో చేస్తుంటారు కొంతమంది. కూర్చొని ఏమనలా, కూర్చున్నవాడు కూర్చున్న ప్రభువారు ఊరుకున్నాడా? ఏమన్నాడు ఆయన? కొంచెం ముందుకి అది తోయమని, సీమోను కొంచెం ముందుకి తోయమని కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. అది దోణిలో కూర్చున్నాడా? కొంచెం ముందుకి తొయ్య. ఇదేంద్రా బాబు, అస్సలే మాకు రాత్రంతా నిద్ర లేకుండా ప్రయాసపడి ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకుంటే అసలే చేపలు పడకుండా మేము బాధలో ఉంటే ఇదేంటి బాబు, ఏ బోధకుడు అనేది రాలేదు. అదండి విధేయత అంటే, ఓర్పు సహనం అంటే అది దేవునిలో. కొద్దిగా ఆలస్యమైన వాక్య విషయంలో గంట ఒక 5 నిమిషాలు పెంచినా అబ్బో ఓర్చుకోలేరు, సహించలేరు, తట్టుకోలేరు. అంటే అంత ఆ స్పిరిచువాలిటీ, ఆత్మీయత నీకు రాలేదు అని అర్థం. ఎట్లా ఉండాలంటే, భోజన ప్రియులు ఉంటారు, రుచికరమైనటువంటి పదార్థాలు బహు ఇష్టం, ఎంత రుచి ఉంటే అంత ఎక్కువ తినేస్తారు. కడుపు నిండు తినాలి. ఇంకేమొస్తాయి ఐటమ్స్, ఏనా ఇంకేమైనా ఉన్నాయా అనే ఎదురు చూపులు ఉంటాయి. వాక్యంలో కూడా దేవుడు ఇంకేం మాట్లాడతాడు నాతో, ఇంకేమీ
మాట్లాడతాడో, ఇంకే ఆత్మీయ రుచిని నాకు చూపిస్తాడు అనేటటువంటి ఆసక్తి భక్తుల్లో రావాలి, అది కలగాలి. అది స్థిర భక్తి జీవితం అంటే. సీమోను ఏం మాట్లాడలేదు. జనసమూహం అక్కడ గుంపు కూడారు సరస్సు దగ్గర. చేపల కంపు కొడుతున్నా, ఏ కంపు కొడుతున్నా లెక్క చేయాల. మేము వాక్యం వినాలి ప్రభువారిదని ఆయన అందరికీ చెప్తుంటే అక్కడ ఆ దోణిలో కూర్చొని కొద్దిగా సముద్రం నీళ్ళలో కొద్దిగా ముందుకు నెట్టాడు, తోశాడు. అక్కడ కూర్చున్నారు ప్రభువారు. చుట్టుపక్క ప్రజలు వచ్చేసారు. అదొక పెద్ద డయాస్ చేసేసారు. అక్కడికే పెద్ద సభ అయిపోయింది. ఇంకొచ్చి గంట బోధించారో ప్రభువారు, 2 గంటలు బోధించారు. ఎన్ని గంటలు బోధించారో సైకిల్ చేయలే ఆయన. ఇటల్లా పాపల్లా ఏం చేయలే సీమోను. వాళ్ళతో పూట చేతులు ఇట కట్టుకొని వాక్యం వింటున్నారు. ఇది వినటం నేర్చుకోవాలి. తినటం అయితే నేర్చుకుంటున్నాం కానీ మనం వినటం మాత్రం నేర్చుకోవట్లా. వచ్చిన తిప్పులు ఇదే. వినుట ద్వారా అది వింటున్నాడు. ఆయన వింటున్నాడు. సీమోను కూడా ఆయనలో విశ్వాసం వృద్ధి చెందింది. ఐ థింక్, నేను అనుకుంటున్నాను, నిజంగా ఈ ప్రభు నా దోనిలో కూర్చున్నాడు, ఇన్న దివ్యమైనటువంటి సంగతులు బోధిస్తున్నాడు, ఎంతో మేలు ధన్యత ఉపకారం జరుగుతుందని నాకు అర్థమవుతా ఉంది. నాకేదో ఒక మేలు జరగబోతా ఉంది. గట్టిగా చప్పట్లు. నాకేదో ఈ ప్రభువారు ఒక ధన్యత ఇవ్వబోతున్నాడేమో. అది గుర్తుపెట్టుకోండి. నీ ఇంట్లో ప్రార్థన జరిగింది. నీ ఇంటి నుండి నువ్వు మందిరానికి వచ్చావు, దేవుని సన్నిధిలో ఉన్నావు. పాస్టమ్మ గారి దగ్గర కాదు, వినండి, దేవుని సన్నిధిలో ఉన్నావు. ఆ దేవాది దేవుడు నీవు గడిపినటువంటి ఈ సమయానికి, ఈ ప్రయాసకు ప్రతిఫలం నీకు అనుగ్రహించునుగాక. అది లెక్క. అది మీరు చూడండి. ఆ నొప్పులు, ఈ నొప్పులు, అది చేయలేదు, ఇది చేయలేదు, అది వండాలి, ఇది వండాలి, తీసి అవతల పడేయండి. ఎప్పుడు తింటాం? తింటానికి కాదుగా దేవుడు మనల్ని పుట్టించింది. ఎందుకంటే బ్రతకటానికి తింటాం కోసమే బ్రతకం కదా. దేవునిలో బ్రతుకనేది మనకు అవసరం. ఆయనలో బ్రతుకుతూ నువ్వు తిను, త్రాగు, ఇంకా మంచి మంచి వస్త్రాలు ధరించు, ఇంకేదో నీకు ఇష్టమైంది అనుభవించు ఆనందాన్ని. దేవుడు అదేం కాదంట్లా, దుఃఖపడమని చెప్పడం లేదు. అయితే ఆయనకు సమయం ఇవ్వాలి. ఆయన కొరకు కొంత ప్రయాసపడాలి. ఆయన కొరకు బ్రతకడం కొద్దిగా అలవర్చుకోవాలి. 24 గంటల్లో ఇన్ని గంటలు దీనికోసం, దానికోసం, దీనికోసం 24 గంటలు స్పెండ్ చేసామే. నా ప్రభువుకి, నా కొరకు రక్తం కార్చి చనిపోయిన నా యేసయ్యకి 1 గంటైనా ఇవ్వగలుగుతున్నానా అన్న ప్రశ్న సేవకుడు మొదలుకొని ప్రతి విశ్వాసికి చాలా చాలా అవసరము. నువ్వే ప్రయాసపడవు, నీకు అన్నీ వచ్చి మీద పడాలి. ఎక్కడి చూస్తే చెప్పండి. దేవుడు స్పష్టంగా అన్నాడు, ఇది చేసి మీరు నన్ను శోధించండి, అప్పుడు ఆకాశవాకిలిపి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరింప చేస్తాను. సీమోను అందరితో పాటు ప్రభువారు బోధ వింటూ ఉన్నాడు. ప్రభువారు ఏదో ఒక అద్భుతం, ఒక మేలు చేసేటట్లు ఉన్నాడే అని అంతరంగం మాట్లాడుతూ ఉంది. అది దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. నువ్వు పొందుకుపోయేటటువంటి మేలును, ఉపకారాన్ని, ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని ఆయన బయలుపరుస్తాడో. 3వ రోజు ఉపవాస ప్రార్థనలో ప్రవక్తలను దేవుడు ఉజ్జీవింప చేశాడు. ప్రవక్తనీయులు ప్రవచించారు. ఎంతమందికి ఊరుడి ఆనందం, ఆదరణ కలిగింది అనుకున్నారు? ఏమ్మా నువ్వు వచ్చావా? అక్క, చెల్లి మీరు వచ్చారా? చాలా అద్భుతంగా జరిగింది. ఒకసారి టేస్ట్ చూడండి. 1 స్పూను రానివ్వండి నాలుక మీదకి, ఇంక మీరు వదలరు. అందరికంటే మీరే వచ్చి ముందు కూర్చుంటారు. చాలా అద్భుతంగా ఉంది.
దేవుని సన్నిధిలో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయండి. ప్రభు అక్కడ ఉండగానే ఆయన అర్థమైపోయింది సీమోను గారికి ఏదో ఒక మెర్కిల్ జరగబోతుంది. ఆయనకి విశ్వాసం, ఆయన అంతరంగంలో ఒక మంచి మనసు రావడం. వెంటనే ప్రభు వారు ఏమన్నాడో చెప్పు నాన్న. ఆయన బోధించుట చాలించిన తరువాత వినండి, మనమందరం ప్రార్థన చేసిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత చదువురా. నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. అర్థమవుతుందా? చాలించిన తర్వాత ఏమైంది? ఏ చేపలు లేకుండా రిక్త హస్తాలతో నిరాశ నిస్పృహతో వెళ్ళబోతున్నాడో, ఆ నిరాశను నిస్పృహను కొట్టివేసి ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడన్నట్లుగా ఆ ప్రయాసేమో. కానీ రాత్రంతా ప్రభువు దగ్గర గడిపిన ఈ కొద్ది సమయం, ఈ కొద్ది ప్రయాస వలన ఉన్నతమైన ప్రతిఫలాన్ని దేవుడు సీమోనుకు అందించబోతున్నాడు. గట్టిగా చప్పట్లో. అది నీవు దైవ సన్నిధిలో దేవునితో గడిపినప్పుడు, ఆమేనన్న తర్వాత, ప్రార్థన ముగించినాక, వాక్యం ముగించినాక ప్రవక్తలతో దేవుడు మాట్లాడతాడు, అనేక విధాలుగా దేవుడు మాట్లాడతాడు. నీవు ఇంటికి వెళ్ళగానే గొప్ప సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు నీ చేతికి అందించునుగాక. అది ఇదేం అర్థం కావట్లా మనకి. ఏ కాడికి చెమట పోసిద్దేమో, కరెంటు పోయిద్దేమో. కరెంటు పోయిద్దే నిరాశపడొద్దు. ఇన్వర్టరు కూడా ఏర్పాటు చేసేది కింద. జాన్ బాబు లలిత గారు 28,000 బట్టి చక్కగా ఏర్పాటు చేశారు. హాయిగా ప్రార్థన చేసుకోవచ్చు. అన్ని సౌకర్యాలున్నా దేవుడి దగ్గరికి రాము. ఏది లేకపోయినా అయ్యా అమ్మ అని సీరియల్ వైపు చూస్తాం. తర్వాత ఏమొచ్చింది, అర్రే కరెంటు పోయింది, ఏమొచ్చింది ఆడికి, ఇప్పుడే తీశాడు. ఏంది ఇది? మాయ బ్రతుకు కదా ఇది. ఏంటి అసలు ఇది? ఏం చేస్తున్నాం మనం దేవుని తెలుసుకుని కూడా? అలాగూ అసలు ఆశ్చర్యపోయాడు సీమోను గారు. ఏమన్నాడు? మీరు చదువునానా. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని. అది ఇప్పుడు బ్లెస్సింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయన నడిపించింది వేరు, రాత్రంతా సీమోను నడిపించింది, ప్రయాసపడింది వేరు. అతడు ఫ్రెండ్స్తో వెళ్ళాడు. ఆంద్రేయ, యాకోబు, యోహానులతో వెళ్ళాడు. 2 దోణెలు వెళ్ళినాయి. ఇప్పుడు యేసుతో వెళుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు లోతుకి, ఇప్పుడు ప్రయాస, ఇప్పుడు కష్టం. యేసుతో కూడా ప్రయాస. అది దేవుని సంఘము కొరకు, దేవుని మందిరంలో నువ్వు చేస్తున్న ప్రార్థన, సువార్తలో ప్రయాస, దేవుడితో కలిసి ప్రయాస. ఎవరితో కలిసి చెప్పండి? దేవునితో కలిసి. ఇప్పుడు ఎందుకంటే ధోనిలో యేసయ్య ఉన్నారు, సీమోను ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు ఆ ధోనిలో ఉన్నారు. ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? లోతుకి ధోనిను నడిపిస్తున్నారు. ఒంటరిగా లేడు. ఎవరున్నారు? ప్రభువు చెంత అన్నాడు. ఆయన చెంత ఉంటే మన చింతలన్నీ తొలగిపోతాయి. చెంత ఉన్నాడు. ఇది ఈ ప్రయాస అవతరం. పాపం పిచ్చుతల్లులు మీరు పోగొట్టుకుంటున్నారు. మోకరించి దైవ సన్నిధిలో ప్రార్థన, దేవునితో కూడా కలిసి నువ్వు చేస్తున్నావు ప్రార్థన అని అర్థం. దేవుని వాక్యం వింటుంటే దేవుడు నీకు వడ్డిస్తున్నాడు ఆత్మీయ ఆహారం అని అర్థం. ఇది నీకు అర్థం కావడంలా. అంటే ఆ లోతుల్లోకి రాలాను, భక్తి లోతుల్లోకి రాలా. ఆచారానికి వచ్చాం. మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మేము ప్రార్థన పెట్టిస్తాం, మేము భోజనాలు పెడతాం, మేము చందాలు ఇస్తాం. ఇలాగూ ఫార్మాలిటీ, ఆచార భక్తిలో నడుస్తున్నావు. ఆత్మీయత ఒకటి ఉంది, అది ప్రయాసతో కూడింది. అంత నువ్వు రిస్క్ తీసుకోవడం లేదు. రిస్క్ అనుకుంటున్నావు. రిస్క్ లేకపోతే ఫలం రాదు. అన్ని రిస్కేగా. పరిపాలనే పెద్ద రిస్క్. ఇప్పుడు పాలకులు ఏమంటున్నారు? బాబు మేము ఏడ తట్టుకుంటాం అంటున్నారు. రిస్క్ కదా. తట్టుకుంటున్నామని రిజైన్ చేస్తారా? ఏదో ఒకటి చేయాలని ప్రయాస పడుతున్నారు.
దీని విషయం నువ్వు రిస్క్ తీసుకోవడం లేదు. లోక సంబంధమైనవి ఏవేవో రిస్క్ తీసుకుంటున్నావు, అందులో కూరుకుపోతున్నావు. ప్రభువుతో కలిసి ఇప్పుడు ప్రయాస. మునుపు అదే లోతుకి ఒక్కడే వెళ్ళిపోయాడు సీమోను తన మిత్రులతో కలిసి, ఫలము లేదు. ఇప్పుడు అసలు అద్భుతం ఏంటంటే, మీరు బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. రాత్రంతా ప్రయాసపడ్డా. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చేది శక్తి? మీరు చెప్పండి. నిద్ర లేదు కదా, ఇక తెల్లారేది కాబట్టి బాగా కష్టజీవులు, ఆకలి దంచి కొడుతూ ఉండవచ్చు, ఆకలి అవుతూ ఉంది, నిద్ర లేదు, నీరసం వచ్చేసింది కదా. ఎప్పుడైతే యేసయ్య ధోనిలో కూర్చున్నాడో, ఆయన మాట్లాడుతున్నాడో, ఆ మాటలు సీమోను గారు ఆలకిస్తున్నారో, ఆ నిద్రమత్తు, ఆ నీరసం, ఆ ఆకలి ఎటు పారిపోయిందో వెళ్ళిపోయింది. గట్టిగా చప్పట పడదాం. అది ఒకసారి మీరే చెప్తారు, ఒక పూట ఉంటాలే ఉపవాసం, మధ్యాహ్నం దాకుండి భోంచేసి వచ్చి మళ్ళీ కూర్చుంటాలే ప్రార్థనలు అనుకుంటే, మీరు 6 గంటల దాకా ఉపవాసం ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. అర్థం ఏంటంటే, దేవుడు మీకు ఇచ్చిన శక్తి. కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆకలి అనిపించదు. కొంతమంది నీళ్లు కూడా తాగరు. అలాంటి నిష్టగల స్థితిని దేవుడు ఇస్తాడు. కనుక కొద్దిగా అలవర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. కొద్దిగా ప్రయాసపడటం, మోకరించడం, చేతులు ఎత్తటం, విజ్ఞాపన చేయటం, స్తుతించడం, దేవుణ్ణి అడగటం తీసుకోండి. కొద్దిగా నువ్వు తీసుకొని అలాగున 1 నెల రోజులు నువ్వు ఆ నియమంలో కుడికల్లో ప్రవేశించి ప్రార్థించు. నెక్స్ట్ మంతే గొప్ప సమాధానాన్ని, ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. దేవుడి స్తోత్రం. ఇస్తాడు. అనుభవంతో చెప్తున్నా. ఈ దినాన ఇంత అభివృద్ధిని మనం చూడగలుగుతున్నామంటే, ఇదిగో ఈ నా కుమార్తెలు కన్నీటి ప్రార్థనలు. ఏం చేస్తారండి? ఫైట్ చేస్తారు వాళ్ళు. ఒక మాట చెప్పాలంటే పోరాడతారు, ఇలా కొట్టుకుంటారు, అయ్యా అని విజ్ఞాపన చేస్తారు. దానివల్లనే ఇలాంటి నమ్మకస్తులు షాలేం బెస్ మినిస్ట్రీస్లో ఉన్నారు. కాబట్టి కొన్ని చీడ పురుగులు, గుంట నక్కలు పాడు చేయటానికి ప్రయత్నించిన దేవుడు పరిచర్యను అంతకంతకు వర్ధిల్లింప చేస్తున్నాడు. ప్రార్థన యోధులు ఉన్నారు. వీళ్ళు సైనికులు ఎట్లాగా మన దేశ బోర్డర్లో నిలబడి ఉంటారో, శత్రువు లోపలికి రాకుండా పోరాడతారో, వీరు ప్రార్థనలు అలాగ పోరాడతారు. నేను చెప్తున్నాను, మీ ప్రయాస వ్యర్థం కాదు. వేటేటిని గురించి మీరు పొందుకోవాలని ఆశిస్తున్నారో, యజమానుడా, పిల్లల, ఉద్యోగాల, చదువుల, పెళ్ళిళ్ళ, వారి రక్షణ, అన్ని కార్యాలను దేవుడు చేస్తాడు. కనులారా మీరు చూస్తారు. చప్పట్లు కొడదా. ఇది వాస్తవం. ఆమేన్ చెప్తాను. ఆమేన్. ఇక వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడాల, ప్రభువుతో వెళ్ళిపోయాడు. నువ్వేం మాట్లాడొద్దు. ఎంతసేపు అని ప్లాస్టర్ వేసుకో. ఆ సమయంలో నోటికి సీమోను ప్లాస్టర్ వేసుకున్నాడు. ఏం మాట్లాడలా. మేమేడండి ఆకలి అల్లాడిపోతుంటానులా. వెళ్ళాడు. లోతుకి వెళ్ళిపోయాడు. చేపలు పట్టుటకు. మరి చూడానా ఇప్పుడు సీమోను గారు, మరేంటి బోధకుడా ఎంతసేపు కూర్చున్నావు? మరి మా పరిస్థితి ఏంటి? ఒక చేప కూడా దొరకలా. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినట్టు ఏదైనా జిమ్ముక్కులు చేయాలా? అంత మన మీదే ఆధారపడి ఉంది. మన విశ్వాసమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మన పని ఏంటంటే, 1 విశ్వాసం, 2 విధేయత. ఇంకంతే. ఇంతసేపు ఆ ప్రార్థన కాదు, ఇలాగెళ్ళాలని కాదు, విధేయత. అమ్మో జరిగిద్దో లేదని కాదు, విశ్వాసం. ఈ 2 భక్తుల్లో ఉండాలి. చదువునాను. ఇప్పుడు చూడండి ఎలాగుందో. సీమోను ఏలినవాడా. ఇప్పుడు చెప్తున్నాడు, విషయాలు చెబుతున్నాడు. అసలు ఇది సాక్ష్యం మనందరికి కూడా తెలియాలిగా. ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అది అర్థమవుతుందా? ఇప్పుడు యేసయ్య లేకుండా నువ్వు రక్షించబడ్డా, సరైన దైవ నియమం లేకుండా
సరైన రీతిగా సహవాసంలో, ఆరాధనలో, నియమ కూడికల్లో పాల్గొనకుండా అంటే అర్థం ఏంటి? వీటన్నిటికి దూరం అయిపోయావంటే నువ్వు దేవుణ్ణి అన్ని సమయాల్లో దూరం చేసుకున్నావు. ఆదివారం దూరం చేసుకున్నావు, బుధవారం దూరం చేసుకున్నావు, శనివారం దూరం చేసుకున్నావు, రాత్రి ప్రార్థనలో దూరం చేసుకున్నావు, అన్ని గడియల్లో వారిని దూరం చేసుకున్నావు. దూరం చేసుకుని నేను దేవుళ్ళో ఉన్నానులే అనుకుంటున్నావు. దానికి కూడా ఒక అర్థం మీకు చెప్తాను. ఇక్కడ అంటాడు, నన్ను అదేలాగా ఉంచాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక వండర్ఫుల్ వర్డ్ కదా, 1-2 వచనాల్లో 15. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను, చూసావా, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆయన తీసి ఏం చేస్తాడట? పారవేయును. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే తీగలు ఉంటాయి అంట, కానీ ఫలింపని, ఫలించే తీగలు ఉంటాయి, ఫలింపని తీగ. అది వ్యవసాయదారుడు, తోటమాలి ఏం చేస్తాడు? ఆ ద్రాక్ష వనములో ఆ ద్రాక్ష వల్లికి తీగలు ఉంటాయి, కొన్ని తీగల్లో ఫలాలు ఉంటాయి, కొన్ని తీగలు ఎండిపోయి ఉంటాయి, అవి ఫలింపవు. ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తాడు నాన్న? తీసి పారవేయును. అది పారేసి అగ్నిలో వేసేస్తాడు, తీసి పారేస్తాడు. ఇప్పుడు ఎలాగున్నారంటే చాలామంది నిజమైన ద్రాక్షవల్లి యేసయ్యలో ఉన్నట్లుగా ఉన్నారు, కానీ ఆయనలో ఉన్న వాక్య సారము, ఆయనలో ఉన్న అభిషేక సారము, ఆయనలో ఉన్న విధేయత సారము, ఏమండి, ఆయనలో ఉన్నటువంటి సాత్విక సారాన్ని వాళ్ళు స్వీకరించట్లేదు. అది వాళ్ళలోకి రావటం లేదు. కనుక ఎలాగున్నారంటే తీగల్లాగా ఉన్నారు, అది ఎండిపోయిన తీగల్లాగే ఉన్నారు, సరైన ప్రయోజనం ఫలము లేనే లేదు. మేము ప్రార్థనకి వెళ్తామండి, మేము బాప్తిజం పొందామండి, ఏమనుకున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకుంటానికి మాత్రమే, కానీ ప్రజలకి తమ దేవుని దగ్గర దేవుళ్ళో నుండి ఏ విధమైన ఫలము అభివృద్ధి లేనటువంటి వ్యక్తులు ఎండిన తీగల్లాగా ఉంటున్నారు. కనుకనే పెరికివేయబడుతున్నారు, నిష్ప్రయోజకులుగా ఉంటున్నారు. ఏదో చేస్తున్నారు, కానీ ఏది కూడా సక్సెస్ కావడం లేదు. వాక్యం ఏముంది ఇక్కడ 7వ వచనంలో 15లోనే, నానా నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటాడు? నా యందు మీరును మీ యందు నా మాటలను. అదే కదా, దేవుని యందు మనము, మన యందు దేవుని మాటలు నిలిచి ఉంటే జరిగేది ఏమిటంట? మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. అర్థమవుతుందా? ఏది ఇష్టమో, ఏది కావాలో అడిగితే అది అనుగ్రహించబడుతుంది. ఇక ఈయన ఏం చేశాడు? సీమోను గారు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. అది ఇప్పుడు చూడండి, అసలు లైన్లోకి వచ్చేసాడు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఇదండి అసలు విషయం. ఎప్పుడు విన్నవారు ఆయన మాట చొప్పున అనుసరించలేకపోయారు. ఎప్పటి నుంచో రక్షించబడినటువంటి మనలో చాలామంది ఆయన మాటలను లక్ష్య పెట్టడం లేదు, ఆయన చెప్పినట్లుగా చేయడం లేదు. ఇది మనిషి మాట, వ్యక్తి మాట అనుకుంటున్నారు, కానీ దేవుడే వ్యక్తుల ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడిస్తున్నాడు అనుకోవడం లేదు. కొంతమంది ప్రవచనాలను కూడా చాలా సునాయాసంగా తీసుకుంటారు. ఇదివరకు ఒక ఆయన ఉండేవాడు, అతని యొక్క అవిధేయత, నిర్లక్ష్యం, ఏమండి, అశ్రద్ధ, వీటన్నిటిని గురించి మన ప్రవక్తనీల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. దేవుడు నాతో మాట్లాడాడుగా, అక్క మేరక్క ప్రవచించిందా అని నవ్వుతూ ఉండేవాడు. ఏం మాట్లాడాడు దేవుడు? నీ బద్ధకం, నిర్లక్ష్యం, అవిధేయతను తీసేసుకొని విధేయునిగా ఉండు, శ్రద్ధగా ఉండు,
నా పని ఎడల నువ్వు శ్రద్ధ వహించని దేవుని ప్రవచనం అయితే దాన్ని సిల్లీగా తీసుకున్నాడు. చూడండి, ఇప్పుడు దేనికి పనికిరాని వ్యర్థుడైపోయి కొందరు చెప్తున్నాను విగ్రహారాధనకు కూడా లోనైనట్టుగా ఉన్నాడని. దేవుడు మాట్లాడతాడు. ఈ బోధకుడు ఏందో చెబుతున్నాడు, ఎందుకులే సార్ మేము రాలేవులేండి, యేసు గారు మా ఇంటికి మేము వెళ్తాం అలా. అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డా మాకేమీ దొరకలా, మా ప్రయాసం అంతా వ్యర్థమైంది. అయినను అది కావాలి. ఎన్ని కష్టాలైనా నష్టాలైనా కన్నీరైనా నువ్వు లాస్ అయిపోయినా అయినను యేసయ్య మాట చొప్పున నేను చేయాలని నువ్వు మోకరిస్తే దేవుడు మెరికలు చేస్తాడు. హల్లెలూయా, అద్భుతం ఆయన చేస్తాడు. నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. చూశాడు, అయ్యా నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను. కొంతమంది చెబుతారు కానీ చేయరు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. వారు అలాగు చేసి చెప్పి అయ్యా నువ్వు చెప్పినట్లుగా చేస్తానని అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. విస్తారమైనటువంటి చేపలు పట్టిరి. స్తోత్రం, హల్లెలూయా. అది నీ ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే నీ హృదయ ధోనిలో యేసయ్య ఉండాలి. ఆయనకి కొంత సమయం నీవు ఇవ్వాలి. కూర్చుంటానికి, బోధించటానికి, లోతుకు వెళ్ళటానికి సీమోను ప్రభువారికి అంత సమయం ఇచ్చాడు. అతను ఎంతగానో దీవించబడ్డాడు. ఏమంటే అంటే విస్తారమైన చదువు నన్ను నెక్స్ట్ ఇంక ముగిద్దామా. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా అబ్బా ఒక్క చేపకే దిక్కు లేదు. ఒక్క చేపకే దిక్కు లేదు. ఇప్పుడు ఏమైనాయి చూడండి, వలలు పిగిలిపోవుచుండగా విస్తారమైన చేపలు పడ్డాయి అన్నమాట. ఎంత చేపలు అంటే అవి ఎంత స్ట్రాంగ్గా ఎంత బరువుగా ఉన్నాయో కదా, అంత గట్టిగా ఉన్నాయి ఆ చేపలు. ఎంత బతికిన చేపలు కదా, కొట్టుకులాడుతూ వలలు, ఆ చేపల వలన వలలు కూడా పిగిలి పోబోతున్నాయి బాబా. అందుకంటాడు నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ స్థానాన్ని మనం కళ్ళతో చూడాలి. మనలో అనేకులం ఇది చూడలేకపోతున్నాం. గిన్నె నిండి పొరటం లేదు. ఆశీర్వాద వలలు అవి ఏమవుతున్నాయి అంటే అక్కడ వలలు పిగిలిపోబోతా ఉన్నాయి. అలాంటి స్థితి లేదు. అసలు ఒక్కదానికే దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకు నీ దరిద్రత? ఎందుకు నువ్వు అప్పులు పాలవుతున్నావు? ఎందుకు నీ కష్టాలు చెప్పు? ఎందుకు ఎప్పుడు ఎత్తుకోవాల్సి వస్తుందంటే నువ్వు ఎందుకు వీటిని ఎత్తుకుతున్నావు అంటే నువ్వు దేవుడిని వెతకటల్లా, అందుకే అన్నీ ఎత్తుకుంటున్నావు. నీ టైం అంతా అక్కడే సరిపోతావు. కొంతమంది యవనస్తుల ఇండు కూడా దేవునికి సమయం ఇవ్వరు. ఇప్పుడుంటేనే మీరు ఉపవాసాలు, రేపు మాకలాగా ముసలోళ్ళు అయితే ఏముంటారు చెప్పండి? శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, బలం ఉంది, రోజుకు 4-5 సార్లు తింటున్నారు. ఒక్కరోజైనా ఒక పూట ఉపవాసం ఉండలేరా? నీ కొరకు దేవుడు అన్నిస్తున్నాడు, నువ్వు మాత్రం దేవుని కొరకు ఏం చేయటంలా. తర్వాత మీరు చాలా కష్టాలు పడతారు. అనుభవంతో చెప్తున్నా. ఉందక సామెతే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆరోగ్యం శక్తి ఉండగానే దేవుల్లో బ్రతుకును చక్కబెట్టుకోండి. ప్రయోజకులు అవుతారు మీరు అన్ని విధాలుగా. ఇచ్చేవాళ్ళుగా అవుతారు, అడుక్కునేవాళ్ళు కారు. ఆజ్ఞకు లోబడితేనే, ఆయన చెప్పినట్లు చేస్తేనే. అక్కడ ఉండగా ద్వితీయోపదేశ కాండంలో మీరు ఒకరికి ఇచ్చేవాళ్ళుగా చేస్తాను కానీ చెయ్యి చాచేవాళ్ళుగా చేయను. దరిద్రత అనేది ఏంటంటే దేవునికి భయపడని వాడు దరిద్రుడు అవుతాడు. ఎవరు లోకస్తు సంగతి నేను చెప్పడంలా. మేము బాప్తిసం పొందాం, రక్షించబడ్డాం, ప్రార్థనకు వెళ్తామని చెప్పుకుంటున్నావే, ఫలింపని తేగ్గా ఉన్నావే ఏలాడతా మందిరాల్లో. ఫలించు, అభివృద్ధి కనపడదు. అది నువ్వు సంపాదించుకోవాలంటే తప్పనిసరిగా దేవునికి లోబడి ఉండాలి. అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, మేకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేత్తుమని అలాగూ వారు చేసి విస్తారమైన చేపలు పట్టారు. వలలు కూడా నెక్స్ట్ తర్వాత వారు వేరొక దోణిలోనున్న, చూడండి ఇక్కడ ఎలాగ ఉందో మీరు గమనించండి. అంతకుముందు సన్నివేశం ఏంటంటే సీమోను, ఆంద్రేయ, యోహోను, యాకోబు
ఆ దోణిలో ఇద్దరు, ఈ దోణిలో ఇద్దరు. సీమోను దోణిలో వాళ్ళ బ్రదర్, యోహాను దోణిలో వాళ్ళ బ్రదర్. నలుగురు, ఇద్దరు వెళ్ళటం వెళ్ళారు, తిరిగి రావటం నలుగురు 2 దోణులతో వచ్చేసారు. ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఏ దోణిలో యేసయ్య కూర్చున్నాడో ఆ దోణె, ఆ సీమోను దోణికు విస్తారమైన చేపలు. ఎంత విస్తారం అంటే వాళ్ళతో అంతకుముందు వచ్చారే తోడు, ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు వ్యర్థం కాల. వాళ్ళకి ఏం చేశారు, వీళ్ళు సైకిల్ చేశారు, సంజ్ఞలు చేసి చేసిరి. చదువు. వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. అదే వారికి సంజ్ఞలు చేసిరా. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. ఇంకోసారి గట్టి చదవమ్మా, అర్థం. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 2 దోణెలు ఎలాగ నింపారు? మునుగునట్లు నింపారు. అర్థమవుతుందా? ఒక్క చేపకే దిక్కు లేదు, కానీ ఇప్పుడు 2 దోణెలు మునిగిపోయినాయి. దోణుల్లో కూడా పైకి వచ్చేసినాయి చేపలు ఎట్లాగా. బాబా, ఎంత అద్భుతమైన ఆశీర్వాదం, అభివృద్ధి కనబడుతుంది. ఇది ప్రభువుతో మనం ఉంటే, ప్రభువు చెప్పినట్లుగా ప్రయాసపడితే, ఆయన మాట వింటే మనం పొందుకునే 2 అంతల ఆశీర్వాదం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. 2వ ఆదివారం బహు విస్తారంగా చెప్పుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవండి, నోరు తెరవండి. దేవుల్లో ఉండి ఆయన సన్నిధిలో బ్రతుకుతున్న ప్రతి సోదరి సహోదరుడా, నువ్వు చింతించొద్దు. నీ ప్రయాస వ్యర్థము కాదు, అది ధైర్యంగా ఉండు. అంతేకాని పేరుకు మాత్రం బాప్తీసం పొంది ఒక ప్రార్థన లేదు, ఒక ఉపవాసం లేదు, ఒక నిష్ఠ లేదు, ఒక నియమం లేదు, నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అంటున్నావే, నీవు, నీ భార్య, నీ కుటుంబం దీవించబడటానికి దేవుని యాడ్ చేయాలి. ఆ ఇంటిని కుటుంబ ధోనిలో యేసయ్య ఉండాలి. ఏమ్మా, ఏం చెబుతున్నావు నీ భర్తకి? తిని హాయిగా పడుకుందాం, టీవీలు చూసుకుందాం, మటన్ తెచ్చుకుందాం, చికెన్ తెచ్చుకుని, ఇదేనా అయ్యా? ఒక శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్తామయ్యా, వెళ్తానయ్యా అంటున్నావా? ఏం నేర్చుకున్నావు దేవుని దగ్గర? నువ్వు బుద్ధి లేకుండా నీ ఇంటిని నీ చేత్తో నువ్వు పాడు చేసుకుంటున్నావు. ఇవాళ దేవుడు మాట్లాడుతున్నాడు. కేవలం నీ కొరకు కాదు, నువ్వు రక్షించబడ్డావు గనుక దేవుని పని కొరకు కూడా ప్రయాసపడు. హృదయం తెరు, ఒక్కసారి ప్రభువుని అడుగు. ఎందుకు ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఇబ్బందులు వాటిల్లుతున్నాయో నీకు నీవుగా పరిశీలన చేసుకో. పాడతావా? పాడుతూ పాడు. చూడేదాన్ని ఈ కుటుంబం అని అదే ఉంది కదా, మా ఇంటికి రావు కానీ ఏదో ఒకటి. అందరూ అలాగ ధ్యానపూర్వకండి. జీవన్ బాబు పాటతో ఒక పలవచనంతో మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. అందరూ కూడా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడిచ్చే మంచి అవకాశాన్ని జారు విడుచుకుంటే మన చేతులారా మనం దీవెనను పోగొట్టుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ చల్లని చూపే నా నిరీక్షణాలయం, నీ మెల్లని స్వరమే నా రక్షణ వలయం. కుటుంబతో నేను నడిపించే నావిక, మా
కుటుంబతో నేను నడిపించే నావిక అలలు రేగనయ్యా ఆదరించుమా కడలి పొంగెనయ్యా కరుణ చూపుమా. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చినటువంటి మనందరికీ సదాకాలము తోడయుండును గాక.